మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం మంచి రోజు గనుక జిల్లేడాకుతో ఇలా చెయ్యండి చాలు. వద్దన్నా ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఆర్థిక సమస్యలు మాత్రం మనిషిని ఎంతో కుంగదీస్తాయి. అప్పుల బాధలు, ధనలోపం, చేస్తున్న పనుల్లో ఆటంకాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఎన్నో మనశ్శాంతిని దూరం చేస్తాయి. సాధారణంగానే సోమవారం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆ కైలాసవాసుడు, భోళా శంకరుడు అయిన పరమశివుడు. సోమవారం పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ భోళా శంకరుణ్ణి భక్తితో ఒక్క నమస్కారం చేసుకున్నా, కాసింది నీళ్లు పోసినా చాలు, ఎంతో సంతోషించి మనం అడిగిన కోరికలన్నీ వెంటనే తీర్చేస్తాడు. కనీసం ఈ రోజున ఇంట్లో ఉన్న శివుని పటం ముందు ఒక దీపమైనా సరే ఖచ్చితంగా వెలిగించాలి. ఇలా భక్తి శ్రద్ధలతో ఒక చిన్న దీపం వెలిగించటం వల్ల ఆ మహాశివుని అపారమైన అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇక ఈరోజు కేవలం ఒకే ఒక జిల్లేడాకుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు. మీ ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ పూర్తిగా సమసిపోయి మీ ధన సంపాదన అమాంతం పెరుగుతుంది. విపరీత ధనలాభం కలుగుతుంది. ఎంత వద్దన్నా కూడా మీ ధన సంపాదన నిరంతరం దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ధనాకర్షణ కలుగుతుంది. మరి ఇంతకీ ఈరోజు జిల్లేడాకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ముందైతే ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ పరిహారం గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న విన్నపం. దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో హరహర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి. ఒకానొక ఊరిలో కేశవ అని ఒక యువకుడు ఉండేవాడు. దురదృష్టవశాత్తు అతనికి సరైన పని దొరకకపోవడం వల్ల తన కుటుంబాన్ని పోషించుకోవడానికి దొంగతనాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కేశవ భార్య పేరు గౌరి. వారికిద్దరు చిన్న పిల్లలు. కేశవ ప్రతిరోజు ఏదో ఒక చోట చిన్న చిన్న దొంగతనాలు చేసి దాని ద్వారా వచ్చే డబ్బుతో ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చేవాడు. అయితే అతనికి ప్రతిరోజు దొంగతనం చేయడానికి అవకాశం దొరికేది కాదు. అలా కుదరని రోజుల్లో ఆ కుటుంబం మొత్తం పస్తులుండాల్సి వచ్చేది. పిల్లల ఆకలి కేకలు వింటూ ఆ భార్యాభర్తలు గుండెలు పగిలేలా రోధించేవారు. ఒకరోజు కేశవ ఉదయం నుండి సాయంత్రం వరకు ఊరంతా తిరిగినా ఏమీ దొరకలేదు. నిరాశగా ఇంటికి చేరుకున్న కేశవ తన భార్య గౌరీని పిలిచి, గౌరీ, ఇంట్లో ఏమైనా బియ్యం మిగిలి ఉంటే వంట చేయవా? ఈరోజు నా చేతిలోకి చిల్లి గవ్వ కూడా రాలేదు అని దీనంగా అడిగాడు. దానికి గౌరీ కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యా, ఇంట్లో ఏమీ లేవు. మీరు ఏ రోజు తెచ్చినవి ఆ రోజే అయిపోతున్నాయి. పిల్లలు ఆకలితో ఏడ్చి ఏడ్చి నిద్రపోయారు అని బదిలిచ్చింది. ఆ మాటలు కేశవ మనసును ఈటల్లా పొడిచాయి. కేశవ ఉంటున్న ఊరికి కొద్ది దూరంలో దట్టమైన అడవి ఉంది. ఆ అడవి మధ్యలో ఎంతో పురాతనమైన మహిమాన్వితమైన ఒక శివాలయం ఉంది. ఆ సమయంలో కేశవ మనసులో ఎంతో క్షోభ రగులుతోంది. నేరుగా ఆ శివాలయానికి చేరుకున్నాడు. గర్భగుడిలోకి వెళ్ళి పరమశివుని ముందు మోకరిల్లి బోరున విలపించాడు. ఓ పరమేశ్వర, ఏమిటి ఈ కఠిన పరీక్ష? నేను పస్తులున్నా పర్వాలేదు తండ్రి, కానీ నా కన్నబిడ్డలు ఆకలితో అల్లాడిపోతుంటే నా వల్ల చూడటం కావడం లేదు. నాకు ఈ పాపపు జీవితం నుండి విముక్తి కల్పించి ఏదైనా మంచి దారి చూపించు స్వామి అని వేడుకున్నాడు. అప్పుడే అతని కన్ను శివుని విగ్రహం చేతిలో ఉన్న ఒక పెద్ద వెండి త్రిశూలంపై పడింది. దారిద్ర్యం మనిషితో ఏమైనా చేయిస్తుంది అన్నట్లు ఆ క్షణంలో కేశవ మనసు తప్పుదారి పట్టింది. నన్ను క్షమించు భగవంతుడా, నీ చేతిలో ఉన్న ఈ వెండి త్రిశూలాన్ని నేను తీసుకువెళ్తున్నాను. దీన్ని అమ్మితే నాకు చాలా డబ్బు వస్తుంది. దాంతో నా పిల్లల ఆకలి తీరుతుంది. దయచేసి నన్ను అపార్థం చేసుకోకు అని మనసులోనే అనుకుని అటూ ఇటూ చూసి ఆ త్రిశూలాన్ని తీసుకుని గుడి బయటకు వచ్చేశాడు. గుడి బయటకు వచ్చిన కేశవ, మహాదేవా, నీ దయ వల్ల ఈరోజు నేను నా కుటుంబం ఆకలి తీర్చబోతున్నాను అని సంతోషపడ్డాడు. కానీ అడుగులు ముందుకు వేస్తున్న కొద్దీ అతని అంతరాత్మ ఘోషించటం మొదలుపెట్టింది. అతని అడుగులు బరువెక్కాయి. నేను ఎంతటి ఘోరమైన పాపం చేస్తున్నాను. నా కుటుంబం ఆకలితో ఉంటే ఉండవచ్చుగాక, కానీ సాక్షాత్తు ఆ సృష్టికర్తకే ద్రోహం తలపెడతానా? ఆయన నా దయనీయ స్థితి చూసి మౌనంగా ఉన్నంత మాత్రాన ఆయన ఆయుధాన్ని అపహరించేంత నీచానికి దిగజారాలా? లేదు లేదు, ఇది మహాపాపం. ఈ పాపపు కూటితో నా పిల్లలు బ్రతకటం నాకిష్టం లేదు అని అతనికి తీవ్రమైన పశ్చాత్తాపం కలిగింది. వెంటనే వెనక్కి తిరిగిన కేశవ పరుగు పరుగును గుడిలోకి వెళ్ళాడు. తాను తెచ్చిన త్రిశూలాన్ని భక్తి శ్రద్ధలతో తిరిగి
ఆ శివుని చేతిలో ఉంచాడు. నన్ను మన్నించు దేవా, క్షణికావేశంలో పెద్ద పాపం చేయబోయాను. నా పిల్లలు ఆకలితో చనిపోయినా సరే ఈ జన్మలో ఇంకెప్పుడూ దొంగతనం చెయ్యను. నా కష్టార్జితంతోనే సంపాదించి తింటాను అని గట్టిగా ప్రమాణం చేసి ప్రశాంతమైన మనసుతో ఇంటికి బయలుదేరాడు. ఖాళీ చేతులతో తిరిగి వచ్చిన భర్తను చూసి గౌరీ, ఏమండి, ఈరోజు కూడా ఏమీ దొరకలేదా? పిల్లలు ఆకలితో నీరసించిపోతున్నారు. దయచేసి వెళ్ళి ఏదైనా తీసుకురండి అని ప్రాధేయపడింది. అప్పుడు కేశవ జరిగినదంతా వివరించి, గౌరీ, నేనా పరమశివుడి సాక్షిగా ప్రమాణం చేశాను. ఇంకెప్పుడూ దొంగతనం చేయనని మాటిచ్చాను. నాకు ఏదైనా నిజాయితీగా పని దొరికితేనే చేస్తాను. అప్పటి వరకు ఆకలితో అలమటించాల్సి వచ్చినా సరే ఈ నిర్ణయం మారదు అని దృఢంగా చెప్పాడు. అతని నిజాయితీని, భక్తిని అర్థం చేసుకున్న గౌరీ కూడా సరేనని అంగీకరించింది. అలా ఆ కుటుంబం మొత్తం వరుసగా 2 రోజుల పాటు ఒక్క ముద్ద కూడా లేకుండా పస్తులుండిపోయింది. 2 రోజుల తర్వాత నీరసంతో, దుఃఖంతో కేశవ మళ్ళీ ఆ శివాలయానికి వెళ్ళాడు. కైలాసంలో కేశవ దీనస్థితిని గమనిస్తున్న పార్వతీదేవి చలించిపోయింది. ఆమె పరమేశ్వరునితో, పరమేశ్వర, మీ భక్తుడు కేశవ 2 రోజుల నుంచి ఆకలితో అలమటిస్తున్నాడు. అతని కుటుంబం పస్తులుంటోంది. అయినా సరే మీకిచ్చిన మాట కోసం అతను దొంగతనం చెయ్యలేదు. మీరింకా అతనిపై దయ చూపరా అని అడిగింది. అప్పుడు పరమశివుడు చిరునవ్వు చిందిస్తూ, దేవి, కేశవ నాపై ఎంతో అచంచలమైన విశ్వాసం ఉంచాడు. అతను తన పాపాన్ని ప్రక్షాళన చేసుకున్నాడు. తొందరలోనే అతనికి అదృష్టం వరించబోతోంది. ఈరోజే నేనతనికి సరైన మార్గదర్శనం చేస్తాను అని అభయమిచ్చాడు. ఆ రాత్రి కేశవ ఆకలితోనే నిద్రపోయాడు. పరమశివుడు అతని కలలోకి వచ్చి, కేశవ, రేపు ఉదయం నా గుడి మెట్లపైన కూర్చుని ఎదురుచూడు, నీకు మంచి జరుగుతుంది అని ఆజ్ఞాపించాడు. ఉదయాన్నే కేశవ నిద్రలేచి స్నానమాచరించి భగవంతుని ఆజ్ఞ ప్రకారం శివాలయానికి చేరుకున్నాడు. దేవునికి భక్తితో నమస్కరించి అక్కడే ఉన్న మెట్లపైన ప్రశాంతంగా కూర్చున్నాడు. కొద్దిసేపటికి పక్క ఊరిలో అతిపెద్ద వస్త్ర కర్మాగారం అంటే బత్తల మిల్లు నడుపుతున్న రామదాసు అనే ఒక గొప్ప వ్యాపారి అక్కడికి వచ్చాడు. రామదాసు శివదర్శనం చేసుకుని పూజ ముగించుకొని బయటకు వస్తుండగా మెట్లపై విచారంగా కూర్చున్న కేశవను గమనించాడు. కేశవ అమాయకత్వం చూసి అతని దగ్గరకు వెళ్ళి, నాయనా, నువ్వెవరు? ఎందుకిలా దీనంగా ఇక్కడ కూర్చున్నావు? నీకు వచ్చిన కష్టమేమిటో నాతో చెప్పు అని ఆప్యాయంగా అడిగాడు. కేశవ తన పరిస్థితిని వివరిస్తూ, అయ్యా, నా పేరు కేశవ. నా కుటుంబం 2 రోజుల నుండి పస్తులుంటోంది. నేను కష్టపడి నిజాయితీగా పనిచేద్దామనుకుంటున్నాను. కానీ ఎంత వెతికినా నాకు ఏ పని దొరకడం లేదు. ఈ దేవుడే నాకు దిక్కు అని కన్నీరు మున్నీరుగా విలపించాడు. అది విన్న రామదాసు, ఓహో, ఇంతేనా? దీనికి నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. నువ్వు నా బట్టల మిల్లులో పనిచేస్తావా అని అడిగాడు. కేశవ ఎంతో సంతోషంగా, మీకు పుణ్యం ఉంటుంది బాబు, నా ప్రాణం పెట్టి కష్టపడి పనిచేస్తాను అన్నాడు. రామదాసు వెంటనే తన జేబులోంచి కొంత డబ్బు, ఒక కార్డు తీసి, ఇదిగో నా చిరునామా, రేపటి నుంచే పనిలోకి రా. ముందుగా ఈ డబ్బులు తీసుకుని నీ భార్యా బిడ్డలకు కడుపు నిండా భోజనం పెట్టు అని చెప్పి వెళ్ళిపోయాడు. కేశవ ఆనందానికి అవధుల్లేవు. పరుగున వెళ్ళి కుటుంబానికి భోజనం ఏర్పాటు చేసి జరిగినదంతా భార్యకు చెప్పాడు. వారంతా దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే కేశవ రామదాసు మిల్లుకు చేరుకున్నాడు. రామదాసు అతనికి కొన్ని పనులప్పగించాడు. కేశవ ఎంతో శ్రద్ధగా, నిజాయితీగా పనిచేయడం ప్రారంభించాడు. ప్రతిరోజు క్రమం తప్పకుండా సైకిల్ మీద మిల్లుకు వెళ్ళి రాత్రింబవళ్ళు కష్టపడి పని నేర్చుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే మిల్లు పనులన్నీ తన భుజాలపై వేసుకుని రామదాసు మెప్పు పొందాడు. కేశవ కృషితో మిల్లు లాభాలు రెట్టింపు అయ్యాయి. ఒకరోజు రామదాసు కేశవను పిలిచి, కేశవ, నువ్వు రావడం నా అదృష్టం. నీ కష్టం వల్ల నా వ్యాపారం ఎంతో వృద్ధి చెందింది. అయితే నువ్వు రోజూ ఇంత దూరం ఊరి నుండి వచ్చి వెళ్ళడం నాకు బాధగా ఉంది. నీకు సమ్మతమైతే నీ కుటుంబాన్ని నా ఇంటి దగ్గరికే తీసుకురా. నా భార్య చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. నా ఇంట్లో పనులు చూసుకోవడానికి, నా భార్యకు సపర్యలు చేయడానికి నీలాంటి నమ్మకస్తులు నాకు అవసరం అని కోరాడు.
కేశవ ఎంతో ఉద్వేగానికి లోనే, ఇది నా అదృష్టమయ్యా, మీరు నాకిస్తున్న జీవితం ఇది. నా భార్య గౌరి అమ్మగారికి కంటికి రెప్పలా సేవ చేస్తుంది అని ఆనందంగా ఒప్పుకున్నాడు. మరుసటి రోజే కేశవ తన కుటుంబాన్ని తీసుకుని రామదాసు ఇంటికి వెళ్ళాడు. రామదాసు తన విశాలమైన ఇంటి ఆవరణల్లోనే వారికి ఒక చక్కటి నివాసం ఏర్పాటు చేశాడు. గౌరి వెంటనే రామదాసు భార్యకు సేవ చేయడం ప్రారంభించింది. ఇంటి పనులన్నీ ఎంతో బాధ్యతగా చూసుకుంటూ అనారోగ్యంతో ఉన్న ఆమెకు స్వంత కూతురిలా సేవలు చేసింది. అటు కేశవ కూడా మిల్లు బాధ్యతలను తన సొంత పనిలా చూసుకుంటూ రామదాసుకు కుడిభుజంగా మారాడు. వీరిద్దరి నిస్వార్థ సేవ చూసి రామదాసు దంపతులు ఎంతో మురిసిపోయారు. ఒకరోజు రామదాసు భార్య తన భర్తతో, ఏమండి, కేశవ ఎంత మంచివాడో, గౌరి కూడా అంతకంటే మంచిది. మనకు పిల్లలు లేరనే లోటే లేకుండా వీరు మనల్ని అంటిపెట్టుకుని ఉన్నారు. మన సొంత పిల్లలున్నా ఇంత బాగా చూసుకునేవారు కాదేమో అని ఆనంద బాష్పాలు రాల్చింది. కాలం గడిచే కొద్దీ రామదాసు భార్య ఆరోగ్యం మరింత క్షీణించింది. ఒకరోజు ఆమె మరణశయ్యపై ఉండి రామదాసును పిలిచి, ఏమండి, నా సమయం ఆసన్నమైంది. నేను వెళ్ళిపోయాకు మీకు అన్ని కేశవ దంపతులే చూసుకుంటారు. వాళ్ళనే మన సొంత బిడ్డల్లా భావించి మన ఆస్తికి వారసులను చేయండి అని తన ఆఖరి కోరిక చెప్పి కన్నుమూసింది. భార్య మరణంతో రామదాసు తీవ్ర విషాదంలో కూరుకుపోయాడు. ఆ కష్టకాలంలో కేశవ, గౌరీ దంపతులు అతనికి ఎంతో ధైర్యాన్నిచ్చి కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రామదాస్ కూడా వృద్ధాప్యానికి చేరుకున్నాడు. నా భార్య మరణించినట్లు నేను కూడా ఏదో ఒక రోజు ఈ లోకం విడిచి వెళ్ళక తప్పదు. మరి నా ఆస్తంతా ఏమవుతుంది? నా భార్య కోరిక మేరకు కేశవనే నా వారసుడిగా ప్రకటించటమే ధర్మమని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన లాయర్ను పిలిపించి తన ఆస్తిపాస్తులన్నీ కేశవ పేరున రాసేలా వీలునామా తయారు చేశాడు. మరుసటి రోజు రామదాసు కేశవను పిలిచి, నాయనా కేశవ, నా వయసు అయిపోయింది. నేను ఏ క్షణానైనా కన్ను మూయవచ్చు. నాకు పిల్లలు లేరు. నువ్వే నాకు కొడుకుగా అన్ని సేవలు చేశావు. నా ఆస్తికి నిన్నే చట్టబద్ధమైన వారసుడిని చేస్తూ అంతా నీ పేరు మీద రాశాను అని చెప్పాడు. కేశవ కన్నీళ్లతో, అయ్యా, దయచేసి అలా అనకండి. మీరు నాకు దేవుడితో సమానం. మీ ఆస్తిని నేను ఎలా తీసుకోగలను? నాకు మీలే కావాలి అని ప్రాధేయపడ్డాడు. రామదాసు అతన్ని సముదాయిస్తూ, నాయనా, ఇదంతా ఆ శివుని ఆజ్ఞ. నా ఆఖరి కోరిక కూడా ఇదే, కాదనకు అని సర్వస్వం అతనికి అప్పగించాడు. కొద్ది రోజులకే రామదాసు ప్రశాంతంగా కన్నుమూశాడు. కేశవ, గౌరీ దంపతులు స్వంత కొడుకు, కోడలుగా రామదాసుకు అన్ని దహన సంస్కారాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దొంగగా జీవితం ప్రారంభించి పశ్చాత్తాపంతో మారి నిజాయితీతో కోటీశ్వరుడిగా ఎదిగిన కేశవ తన గతాన్ని మరిచిపోలేదు. పరమశివుని పట్ల తన భక్తిని మరింతగా పెంచుకున్నాడు. తనకున్న అపార సంపదతో పేదవారికి దానధర్మాలు చేస్తూ, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తూ, సకల జనుల మన్ననలు పొందుతూ ఆదర్శవంతమైన జీవితం గడిపాడు. ఒక మనిషి నిజాయితీగా, బాధ్యతగా ఉంటే భగవంతుడు అడుగడుగునా తోడు ఉండి నడిపిస్తాడని కేశవ జీవితం అందరికీ తెలియజేస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, మన సనాతన హిందూ సాంప్రదాయంలో వృక్షాలను పూజించడం, వృక్షాల ద్వారా దైవానుగ్రహాన్ని పొందడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ప్రతి పచ్చని చెట్టులోనూ, ప్రతి ఆకులోనూ ఏదో ఒక దైవాంశ ఖచ్చితంగా దాగి ఉంటుందని మన పురాణాలు, వేదాలు ఘోషిస్తున్నాయి. అలాంటి అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన చెట్లలో జిల్లేడు చెట్టు ఒకటి. జిల్లేడు చెట్టు గొప్పదనం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సాక్షాత్తు ఆ పరమశివుడు ఈ జిల్లేడు చెట్టులో కొలువై ఉంటాడు. అందులోనూ ఆ చెట్టు మూలాలలో అపారమైన శివశక్తి దాగి ఉంటుంది. జిల్లేడు ఆకులన్నా, జిల్లేడు పూలన్నా ఆ పరమశివుడికి ఎంతో ఇష్టం. ఎవరైతే శివ పూజలో జిల్లేడు పూలను లేదా ఆకులను ఉపయోగిస్తారో వారి పట్ల స్వామి ఎంతో సంతోషించి వారు అడిగిన వరాలన్నీ అప్పటికప్పుడే ప్రసాదిస్తాడని ప్రతీతి. గనుక ఈ జిల్లేడు చెట్టు ఆకులతో చేసే ఏ పరిహారమైనా సరే అత్యంత శక్తివంతంగా, వేగంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సందేహము, అనుమానము అవసరం లేదు. జిల్లేడు ఆకులలో ఉండే అద్భుతమైన సానుకూల శక్తి, కాస్మిక్ ఎనర్జీ మరియు దైవిక శక్తి మన ఇంటిలోని సమస్త ప్రతికూల శక్తులను, దరిద్రాన్ని పారద్రోడి సాక్షాత్తు ఆ అష్టలక్ష్ములను మన ఇంటికి ఆకర్షించడంలో ఎంతగానో సహాయపడతాయి.
ప్రకృతిలో లభించే ఈ జిల్లేడు చెట్టులు ఎన్నో ఔషధ గుణాలతో పాటు ఆధ్యాత్మిక శక్తులు కూడా మెండుగా ఉంటాయి. ఇలాంటి మహిమాన్వితమైన జిల్లేడు ఆకుతో ఈ సోమవారం రోజున పరిహారం చేస్తే అది ఖచ్చితంగా మీ తలరాతనే మార్చేస్తుంది. ఈ పరిహారం కోసం మీరు చేయవలసిందల్లా సోమవారం రోజు సాయంత్రం 6 గంటలలోపు మీ ఇంటికి దగ్గరలో ఎక్కడైనా జిల్లేడు చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి ఒక మంచి జిల్లేడు ఆకును తెచ్చుకోవాలి. ఆకును తెంపేటప్పుడు ఆ చెట్టుకు 2 చేతులు జోడించి నమస్కరించి చెట్టులో ఉన్న శివస్వరూపాన్ని మనసులో ధ్యానించి మీ కోరికను తలుచుకుని చాలా జాగ్రత్తగా తెంపుకోండి. ఆకు ఎక్కడా కూడా చిరిగిపోకుండా ఎండిపోకుండా పచ్చగా ఉండేలా చూసుకోండి. ఇంటికి ఆకును తెచ్చిన తర్వాత ఒక గిన్నెలో స్వచ్ఛమైన నీటిని తీసుకుని అందులో కొద్దిగా పసుపు వేయండి. ఆ పసుపు నీటితో ఆ జిల్లేడు ఆకును శుభ్రంగా కడగాలి. ఇలా పసుపు నీటితో కడగడం వల్ల ఆకుకు ఉన్న సూక్ష్మ దోషాలన్నీ తొలగిపోయి అది పూజకు అత్యంత పవిత్రంగా మారుతుంది. ఆ తర్వాత ఈ ఆకును పరమశివుడి ఫోటో లేదా శివలింగం ముందు ఉంచండి. ఇప్పుడు ఆ పవిత్రమైన జిల్లేడు ఆకుకి కుంకుమ మరియు గంధంతో బొట్లు పెట్టాలి. ముందుగా ఆకుపైన 3 చోట్ల గంధం బొట్లు పెట్టి ఆ ప్రతి గంధం బొట్టుపైన ఎర్రటి కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ విధంగా అత్యంత భక్తి శ్రద్ధలతో అలంకరించిన తర్వాత ఆ ఆకుపైన కొద్దిగా ఆవాలు వేయాలి. ఆవాలు మరపై ఉన్న మన ఇంటిపై ఉన్న ప్రతికూల శక్తులను, నరదిష్టిని, చెడును క్షణాల్లో పారద్రోలడానికి బ్రహ్మాస్త్రంలా పనిచేస్తాయి. ఆ ఆవాలు వేసిన తర్వాత ఆ ఆకుపైన నిండుగా 1 స్పూన్ పంచదార వేయాలి. పంచదార అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. పంచదార మన జీవితాన్ని మధురంగా మార్చేస్తుంది. ఆ పంచదార వేసిన తర్వాత దానిపైన పొట్టు తీయని 2 వెల్లుల్లి రెబ్బలను పెట్టాలి. వెల్లుల్లి ఎలాంటి దృష్టి దోషాలనైనా, కనుదిష్టినైనా పటాకంచెలు చేయడానికి ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఆవాలు, పంచదార, వెల్లుల్లి రెబ్బలు ఆ జిల్లేడు ఆకుపైన పెట్టిన తర్వాత వాటిపైన కొద్దిగా పసుపు కుంకుమలు కొద్దిగా భక్తితో చల్లాలి. ఇప్పుడు మీ 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆ పరమశివుణ్ణి మనసారా ప్రార్థించండి. ఆ ఆకుకి మీ మనసులో ఉన్న కోరికను స్పష్టంగా చెప్పుకోండి. ముఖ్యంగా మిమ్మల్ని ఎప్పటి నుంచో వేధిస్తున్న మీ ధన సమస్యలు పూర్తిగా తీరిపోవాలని, అప్పుల బాధలు తొలగిపోయి అప్పుల ఊబి నుంచి బయటపడాలని, అలాగే మీ ధన సంపాదన అనేక రెట్లు పెరగాలని, లక్ష్మీదేవి కటాక్షం కలగాలని అత్యంత భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో ఆ ఆకుకి చెప్పుకోవాలి. అలా చెప్పుకున్న తర్వాత ఆ ఆకును కదల్చకుండా అలాగే పూజ గదిలో ఆ శివుడి పటం ముందు వదిలేయాలి. రాత్రంతా ఆ ఆకు మీరు పెట్టిన వస్తువులతో సహా పూజ గదిలోనే దేవుడి పటం ముందు అలాగే ఉండనివ్వాలి. దేవుడి దగ్గర మీరు పెట్టిన దీపం ఆరిపోయేంత వరకు మీరు అక్కడ ఉండి తర్వాత ప్రశాంతంగా మీ పనులు చూసుకోవచ్చు. ఈ అద్భుతమైన పరిహారం చేసిన తర్వాత సరిగ్గా 24 గంటల తర్వాత అంటే మరుసటి రోజు మంగళవారం అదే సమయానికి మీరు మళ్ళీ పూజ గదిలోకి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకుని ఆ జిల్లేడు ఆకును అందులో వేసిన వస్తువులు కింద పడిపోకుండా చాలా జాగ్రత్తగా మీ 2 చేతులతో తీసుకోవాలి. ఆ ఆకును అలాగే తీసుకువెళ్ళి ఎవరి కాళ్ళు తక్కని ప్రదేశంలో ఉన్న ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో నిశ్శబ్దంగా పడేయాలి. ఒకవేళ మీ ఇంటి చుట్టుపక్కల ఏదైనా పారే నీరు లేదా కాలువ ఉంటే అందులో వేసినా కూడా పర్వాలేదు. కానీ పచ్చటి పెద్ద చెట్టు మొదట్లో వెయ్యడం సర్వోత్తమం. అలా ఆకును వేసేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చేయాలి. ఇంటికి రాగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి ప్రవేశించాలి. ఇలా ఒక్కసారి నమ్మకంతో చేస్తే చాలు, ఖచ్చితంగా మీ ధన సమస్యలన్నీ ఎక్కడికక్కడే పటాపంచలైపోతాయి. మిమ్మల్ని ఎంతగానో పీడిస్తున్న ఎంతటి దరిద్రమైనా సరే మిమ్మల్ని వదిలి శాశ్వతంగా పారిపోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. మీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీ సంపాదన ఎన్నో రెట్లు అనూహ్యంగా పెరుగుతుంది. ఆ కరుణామయుడైన పరమశివుడి అపారమైన అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా, ఏ వ్యాపారం చేసినా అందులో ఊహించని విధంగా లాభాలు వస్తాయి. అప్పటి వరకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మీ కుటుంబమంతా సంతోషంగా, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో కలకాలం తులతూగుతుంది.
కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ సోమవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోకుండా తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసి ఆ పరమశివుడి మరియు లక్ష్మీదేవి కరుణా కటాక్షాలకు అపారమైన అనుగ్రహానికి పాత్రులు కండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.